ఈ రోజుల్లో కులము, మతము అని చెప్పేసి ఇంకా రాజకీయవేత్తలు గానీ, కామన్ పీపుల్ గానీ, ఏపీలో అయినా, టీఎస్‌లో అయినా, ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా సరే కుల, మత వివక్షలనేవి ఇంకా జరుగుతున్నాయి. దాని గురించి మనం ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం. డెఫినెట్లీ జరుగుతానే ఉంటాయి. ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ ఇన్ దిస్ నాట్ ఓన్లీ ఆంధ్ర టోటల్ వరల్డ్. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ డామినేటింగ్, caste dominating persons is there. Lower caste always dominate going on. That is a link with politics and their own ఆర్థిక పరిస్థితి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ దీన్ని నాకు తెలిసి ఇది ఇంత ఎండ్ అవుతుంది నేను అనుకోవట్లేదు. ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏ స్టేట్లో మీరు తీసుకోండి, ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీ తప్ప వేరే కమ్యూనిటీ వాళ్ళు ఒక 2 or 3 కమ్యూనిటీ వేరే కమ్యూనిటీ వాళ్ళు ఏమైనా సేమ్ అయినట్టున్నారా? బికాస్ వాట్ ఇస్ ద రీజన్, మీకు తెలుసు ఏం జరుగుతుందో లోపల. ఇప్పుడు జరుగుద్ది, రాబోయే రోజుల్లో జరుగుద్దని నేను అనుకుంటున్నా. బికాస్ ఐఎమ్ ఆల్సో ఫేస్ ద లాట్ ఆఫ్ ఇష్యూస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. నేను చాలా ఫేసెస్ ఎలాంటి మా విలేజ్ కానీ, మా మండలంలో కానీ, మా కాన్స్టిట్యూషన్లో కానీ. బికాస్ ఇట్స్ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ నెవర్ ఎండింగ్, ఇట్స్ గోయింగ్ ఆన్. సో, ఎలాంటి మార్పులొస్తే ఇదేమైనా ఆగొచ్చు అంటారు? మార్పులు అంటే ఐ ఎడ్యుకేట్ పర్సన్, ఎడ్యుకేషన్ బాగుండాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగున్నా కూడా ఆ మార్పు రావట్లేదు. ఎడ్యుకేషన్ ఉన్నా కూడా గోయింగ్ అదే రూట్లో పోతున్నారు తప్పితే వీళ్ళు పర్టికులర్ రూట్లో పోవట్లేదు. కొంతమంది మాత్రం ట్రై చేస్తున్నారు దీని నుంచి అవాయిడ్ అయ్యి కొత్తగా క్రియేట్ చేయాలని పొలిటికల్గా ఏదన్నా. కానీ అది ఎట్లా పోతుందంటే నాందిలోనే పోతుంది, అది పునాదిలోనే వెళ్ళిపోతుంది కానీ ముందుకు సాగట్లేదు. బికాజ్ స్టార్టింగ్లో వర్క్ చేయడం వేరు, దాన్ని ముందుకు తీసుకుపోవడం వేరు. ముందుకు తీసుకుపోయి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతుంటే మనం ఫేస్ చేసే విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబడే వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు ఇప్పుడు. ఈవెన్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి చాలా అరుదుగా ఉన్నారు. తెలంగాణలో సేమ్ ఐ థింక్ చాలా అరుదుగా ఉన్నారు. బికాస్ గోయింగ్ ఆన్ ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ టాపిక్ అబౌట్ దిస్ వన్. బికాస్ రాబోయే రోజుల్లో ఇది కంటిన్యూ అవుతుంది నేను అనుకుంటున్నాను. అంటే పొలిటికల్‌గా ఎవరొస్తే దీనికి ఏదైనా అడ్డు పోతుందని అనుకుంటున్నారా మీరు? ఎవరు వస్తే అనుకుంటే టూ సైడ్ ఉండేది, టూ సైడ్ గేమ్ ఒకరే ఆడతారు. ఎవరు వస్తే ఏముంది, ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఆడేది గేమ్. దానికి ఇంకా ఆన్సర్ ఎక్కడ ఉంది క్వశ్చన్? దెర్ ఇస్ నో ఆన్సర్ అబౌట్ పర్టికులర్ క్వశ్చన్. దానికి ఆన్సరే లేదా క్వశ్చన్కి. అంటే పొలిటికల్‌గా మనం ఏమైనా రూల్స్ చేంజ్ చేయడము, ఇలాంటివి ఏదైనా ఉంటే మీకేదైనా చేంజ్ అవుతదని అనిపిస్తుందా? పొలిటికల్ రూల్ ఎవరు చేంజ్ చేయాలి? అధికార రూల్ చేంజ్ చేయాలి. అధికార రూల్ ఎందుకు చేంజ్ చేస్తారంటే వాళ్ళ ఫేవర్గా ఒక రూల్ చేసుకుంటారు. ఇప్పుడు ఎంపీకి శాలరీ కావాలి, ఎమ్మెల్యే శాలరీ కావాలి. ఏమైనా తగ్గించుకుంటున్నారా? నార్మల్ పర్సన్ ఉన్నాడు, వాడు చచ్చేవాడు చస్తున్నాడు, కూలీగా చచ్చేవాడు చేస్తున్నాడు. వాడి బాధ వాడిది. ఎన్నో చూస్తాం, ఎన్నో చేస్తాం. బట్ వాళ్ళకు రూల్స్ అయితే వాళ్ళ ఫేవర్గా పెట్టుకున్నారు. కానీ సామాన్య జనాల ఫేవర్గా ఎక్కడ రూల్స్ లేవు కదా. అవి ఉండవని నేను ఆశిస్తున్నా కూడా. రాబోయే రోజుల్లో కూడా వెరీ క్రూషియల్. రాదు, బిల్లు పాస్ చేసేది వాళ్ళే, బిల్లు పెట్టేది వాళ్ళే. ఎవరు చేంజ్ చేయాలి దీన్ని? హ్యూమన్ ఒక నార్మల్ పర్సన్ ఎవరు చేంజ్ చేయాలి? ఉండేవాళ్ళు అధికారులు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ బిల్లు వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడు నార్మల్ పీపుల్ పరిస్థితి అలాగనే ఉంటుంది, అలాగే పోతా ఉంటుంది. దీనివల్ల కులాలు అవి వచ్చి ఇవి వచ్చి జరిగేది ఏముండదు. ఏ కాస్ట్లు అయితే ఇప్పుడు లీడ్ చేస్తుండే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళే లీడ్ చేయబోతారు. వారసత్వంగా వాళ్ళే రాజకీయంగా ఎదగలుగుతారని నేను అనుకుంటా. బట్ సంథింగ్ మోర్ ఇన్ కంపేర్ విత్ తెలంగాణ, ఆంధ్రాలో వచ్చేసి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రావడంలో కొంచెం చేంజ్ ఉంటుంది నేను భావిస్తున్నాను. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఈ గోయింగ్ ఆన్ వెరీ ఫీర్ లెవెల్. నేను అలా ఐ థింక్ దట్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ దట్ పర్టికులర్ విషయం.